ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ సత్యాల గురించి తెలుసుకుందామా? క్రైస్తవ బోధల గురించి తెలుసుకుందామా? సంఘము ప్లస్ కుటుంబం గురించి తెలుసుకుందాం. సంఘంలో చాలామంది ఎలా ఉంటారంటే గొప్ప పరిచారకులుగా ఉంటారు. అంటే చాపలు వేయటం, కుర్చీలు వేయటం, చర్చి క్లీన్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కుటుంబంలో మాత్రం ఏ ఒక్కరికి కూడా హెల్ప్ చేయరు. సంఘంలో మాత్రం పవిత్రతను గురించి గట్టిగా బోధిస్తారు. కానీ కుటుంబంలో మాత్రము అపవిత్ర పదజాలాన్ని వాడుతూ ఉంటారు. సంఘంలో ఐక్యత గురించి గొప్పగా ప్రకటన చేస్తారు. కానీ కుటుంబంలో ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు. సంఘంలో గొప్ప ప్రేమ గురించి బోధిస్తూ ఉంటారు. కానీ కుటుంబంలో ఎవరినో ఒకరిని ద్వేషిస్తూనే ఉంటారు. సంఘము కుటుంబము వేరుగా లేదు దేవుని బిడ్డలారా. మనం సంఘములో ఏదైతే పాటిస్తున్నామో అది కుటుంబంలో కూడా పాటించాలి. సంఘంలో పవిత్రంగా ఉండి కుటుంబంలో అపవిత్రంగా ఉంటే కుదరదు. సంఘంలో పరిచర్య చేసి కుటుంబంలో ఏ ఒక్కరికి హెల్ప్ చేయకపోయినా కూడా కుదరదు. నీవు సంఘంలో ఎలాగైతే ఆసక్తి కలిగి ఉంటున్నావో అది అందరూ చూస్తారని. కానీ కుటుంబంలో రహస్యమందు చూచుచున్న దేవుడు ఉన్నాడు. కుటుంబంలో కూడా మనము అలాగనే ప్రవర్తించాలి. ఆలోచిద్దాం.